మహాలయ పక్షములో 18/9/2024 నుండి 2/10/2024 వరకు పితృదేవతల ఆరాధన ఎంత మహిమ గలదో మానవులే కాదు, మనం కొలిచే దేవతలు కూడా తమ అభిష్టాల కోసం పితృదేవతలను ఆరాధిస్తారు. దేవకార్యాలు ఎంత శ్రద్ధగా నిర్వహిస్తారో పితృకార్యం కూడా అంతే శ్రద్ధగా నిర్వహించాలి అని మనకు శాస్త్రం. ఈ పితృకార్యాలు సరిగ్గా నిర్వహించని అనేక కుటుంబాలు ఆర్థిక స్థిరత్వం లేక, సంతానంలో ఇబ్బందులు, కుటుంబ వృద్ధి లేక, దాంపత్య జీవితంలో ఇబ్బందులు, జీవితంలో సక్సెస్ తక్కువగా ఉండడం, ఏదో రకమైనటువంటి అశాంతి ఉండడం, ఇవన్నీ కూడా పితృదోషాలకు సూచనలు. ఇవన్నీ తొలగిపోవాలి, ప్రతి కుటుంబం బాగుండాలి అంటే పితృకార్యాలు కంపల్సరీగా చేయాలి. ఈ మహాలయంలో శ్రాద్ధకర్మ చేత పితృదేవతలకు సంతృప్తి కలిగించిన వ్యక్తికి భౌతికంగా సుఖ సంతోషాలు, పరలోకంలో ఉత్తమ గతులు లభిస్తాయని శాస్త్రాల ద్వారా తెలుస్తుంది. ఈ మహాలయ పక్షం 15 రోజులు శ్రాద్ధకర్మలు చేయడం అత్యంత విశేషం. అన్ని రోజులు చేయలేని వారు కనీసం తిథి నాడు, మహాలయ అమావాస్య నాడు, భరణి నక్షత్రం ఉన్న రోజు, దశమి తిథి నాడు అయినా కంపల్సరీగా తర్పణం, శ్రాద్ధం చేసి తీరాలి. శ్రాద్ధకర్మ చేత పితృదేవతలకు సంతృప్తి కలిగించిన వ్యక్తికి వంశాభివృద్ధి జరుగుతుంది. పితృదేవతల అనుగ్రహం ఉంటేనే భగవత్ అనుగ్రహం మనకు కలుగుతుంది. సూర్యుడు కన్యారాశిలో సంచారం చేసే 16 పగటి కాలాలు పితృయజ్ఞం చేయాలి. అలా చేసినందువల్ల ప్రతిరోజు గయా శ్రాద్ధం చేసిన ఫలం అయితే లభిస్తుంది. శ్రద్ధయా దియతే శ్రాద్ధం అంటే శ్రద్ధతో ఏర్పాటు చేసేదే శ్రాద్ధం. ఈ మహాలయ పక్షాల్లో అన్నార్తులకు అన్నదానం, గోవులకు ఆహారం అందించడం ద్వారా, ఆకలిగా ఉన్న ఏ ప్రాణికైనా అన్నం పెట్టడం ద్వారా మన పితరులకైతే ఆ ఆహారం అందుతుంది. కుదిరిన వాళ్ళు ఈ 15 రోజులు బ్రాహ్మణులకు స్వయం పాకం ఇవ్వాలి. అలా ఇవ్వని వాళ్ళు ఏదైనా తిథి రోజైనా స్వయం పాకం ఇవ్వవచ్చు. ఈ మహాలయ పక్షములు 15 రోజులు భద్రాచల దివ్యక్షేత్రం గోదావరి తీరం నందు మీ తరపున బ్రాహ్మణోత్తములచే గోపూజ, పితృపూజ, మహానారాయణ హోమం, రుద్రహోమం, మహాలయ తర్పణం, శ్రాద్ధకర్మ మీ పితృదేవతలకి ఇప్పించడానికి శ్రీ నృసింహ సేవా వాహిని ఏర్పాట్లు చేస్తుంది. 15 రోజులు తర్పణం మరియు శ్రాద్ధకర్మలు జరుగును. తిథి నాడు చేయించుకోవచ్చు, లేదా మహాలయ అమావాస్య నాడు ఒకరోజు కూడా చేయించుకోవచ్చు. పితృకార్యాలు అనేవి పరమ పవిత్రమైనటువంటివి, కానీ సమయానుకూలంగా లేకపోవడం, ఈ ఉరుకుల ప్రపంచంలో ప్రత్యక్షంగా పితృకార్యాలు చేయలేకపోతున్నామని మదన పడుతున్న వారి కోసం, ఆడపిల్లలు మాత్రమే ఉన్న వాళ్ళ కోసం పరోక్షంగా కూడా చేసుకునే వెసులుబాటు తెచ్చింది శ్రీ నృసింహ సేవా వాహిని సంస్థ. గురుదేవులు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి వారే స్వయంగా గత కొన్ని సంవత్సరాల నుండి పితృకార్యాలను చేపిస్తూ పితృదేవతల సేవలో తరిస్తున్నారు. భద్రాచల దివ్యక్షేత్రంలో పావన గోదావరి నదీ తీరాన మహాలయ తర్పణం, శ్రాద్ధకర్మ, మహానారాయణ హోమం, రుద్రహోమం జరుగును. ఇంకా ఎవరైనా వాళ్ళ పితృదేవతల పేర్లను రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే వెంటనే సంప్రదించండి. ఏదైనా వ్యాధి రూపంలో లేదా ఆకస్మిక మరణం, విషజ్వరాలు, ప్రమాదాలు, ఆత్మహత్యలు, మరే ఇతరమైనటువంటి అనారోగ్య కారణాల వలన చనిపోయిన వారికి అక్టోబర్ 1వ తారీఖు నాడు విషశాస్త్ర హతనం, మహాలయం నాడు తర్పణం, శ్రాద్ధం జరుగును. వీరికి మోక్షప్రాప్తి కొరకు మహానారాయణ హోమం మరియు రుద్రహోమం నిర్వహించబడును. పై కార్యక్రమంలో రిజిస్టర్ కావుటకు సంప్రదించండి. ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్లకు కాల్ చేయండి.